శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈ ఏడాది 2025 కంప్లీట్ అవడంతోటి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ 2026-2027కి శ్రీ కంచి కామకోటి పీఠం వారు నడుపుతున్న సాంప్రదాయ పాఠశాలలకి అండ్ ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకి అడ్మిషన్స్ ఓపెన్ చేస్తున్నామని మీకు అందరికీ తెలియపరచడానికి ఆనందంతో మీ అందరికీ తెలియపరుస్తున్నాము. ప్రస్తుతం మొదటి రౌండ్ ఆఫ్ అడ్మిషన్స్ మన దగ్గర ఆల్రెడీ చదువుతున్న పిల్లలు అంటే సిబ్లింగ్స్ ఆల్రెడీ వాళ్ళ అక్కలో అన్నలో ఏదైనా పాఠశాలలో సాంప్రదాయాల్లో అవ్వనివ్వండి, కంచి ఇంటిగ్రేటెడ్ పాఠశాలల్లో అవ్వనివ్వండి, వేద పాఠశాలలో అవ్వనివ్వండి, కంచి మఠం వాళ్ళు నడుపుతున్న ఏ పాఠశాలలో వాళ్ళు చదువుకుంటున్నా ఇబ్బంది లేదు. వాళ్ళ అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళకి ఫస్ట్ రౌండ్ ఆఫ్ అడ్మిషన్ జరుగుతోంది. ఎందుకు ఇలా తీసుకున్నాము అంటే ఆల్రెడీ మీ పిల్లలు ఒకళ్ళు ఇక్కడ చదువుతున్నప్పుడు రెండో వాళ్ళది బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ మాకు చేయాల్సినది టైం అంత ఎక్కువ టైం పట్టదు. మిమ్మల్ని లైన్లో నుంచో పెట్టడం మాకు ఇష్టం లేక ఈ ప్రాసెస్ మొదలవుతోంది. కానీ చిన్న మార్పిడి ఉంది ప్రతిసారి కన్నా. ఈ మాట చిన్న మార్పిడి ఎందుకు అనంటే పిల్లలు వచ్చి జాయిన్ అయ్యాక వాళ్ళకు ఉండడం ఇష్టం ఉంటుంది, ఇష్టం ఉండదు. తల్లిదండ్రులు బలవంతం మీద పిల్లలు వస్తున్నారా అన్నది కూడా కొన్ని పాయింట్లతోటి ఉన్నాయి. అందుకని ఈ మాట ముందర పిల్లల్ని ఇక్కడ 4 రోజులు ఉండమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఎవరైతే అడ్మిషన్కి జాయిన్ అవుదామని అనుకుంటున్నారో వాళ్ళు ముందర ఈ డేట్లు కిందనున్న డేట్లలో సాంప్రదాయ పాఠశాల అవ్వనండి, ఇంటిగ్రేటెడ్ పాఠశాల అవ్వనండి, ఈ పిల్లలందరూ కూడా మన దగ్గర జనవరి 13 నుంచి 18 కానీ, మార్చ్ 22 నుంచి 29 కానీ, ఏప్రిల్ 2 నుంచి 9వ తారీఖు దాకా కానీ, అయితే మే 2 నుంచి మే 10వ తారీఖు దాకా కానీ, ఈ 4 సార్లలో ఒకసారి మినిమం 2-3 సార్లు వాళ్ళ ఇష్టం వచ్చి వాళ్ళు ఇక్కడ ఉన్నారు అంటే పిల్లలకి వాతావరణం అలవాటు అవుతుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, జనవరి 13 నుంచి 18 దాకా కానీ, మార్చ్ 22 నుంచి 29 దాకా కానీ, ఏప్రిల్ 2 నుంచి 9వ తారీఖు దాకా కానీ, మే 2 నుంచి మే 10వ తారీఖు దాకా కానీ, ఈ 4 సార్లలో ఒకసారి మినిమం కావాలంటే ప్రతిసారి రావచ్చు. వచ్చి వీళ్ళు ఇక్కడ ఉండి వాతావరణం ఏంటి, ఇక్కడ సిస్టమ్ ఏంటి, ఇక్కడ భోజనాలు ఏంటి, ఇక్కడ డార్మెటరీ ఫెసిలిటీలు ఏంటి, వాళ్ళు ఉండగలరా ఉండలేరా అన్నది పిల్లలు చూసుకుంటూ, తల్లిదండ్రులు ఇంట్లో వాళ్ళని వదిలి ఉండగలరా లేదా అని మీరు చూసుకొని అప్పుడు వాళ్ళకి అప్లికేషన్ ఫామ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఉంటారు అని మాకు ధైర్యం వచ్చిన తర్వాత అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి అప్లికేషన్ అంటూ ఇస్తే అక్కడ స్వర్ణ కొంచెం మెడికల్ కండిషన్స్ ఏంటి అన్నది కొంచెం చెప్పవా? కొంచెం ఇక్కడ నమస్తే అండి. సాంప్రదాయ పాఠశాలలో మనము అడ్మిషన్ అది చేసేటప్పుడు ఈ మెడికల్ అనేది చాలా ఇంపార్టెంట్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నప్పుడు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి, ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళని ఎలా అయితే తల్లిదండ్రులు అక్కడ చూసుకుంటూ ఉన్నారో ఇక్కడ కూడా వాళ్ళు వచ్చి ఉండడంతో సాంప్రదాయం అందుకే హోమ్ అవే ఫ్రమ్ హోమ్ అని అంటాము. సో వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నప్పుడు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికనే మనం ఈ అడ్మిషన్ ప్రాసెస్లో వాళ్ళకి ఏమన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నా, వాళ్ళకి ఏదన్నా పాస్ట్ హిస్టరీలో వాళ్ళకి ఏదన్నా జరుగుతూ ఉన్నా ఆ విషయాలన్నింటినీ మనకు ముందుగానే తెలియచేయాలని చెప్పి ఈ అడ్మిషన్ ప్రాసెస్లో అడగడం జరుగుతుంది. దీనివల్ల ఏమంటే వాళ్ళు ఏదన్నా చెప్పితే మనము అడ్మిషన్ ఇవ్వము అన్నది కాదు. వాళ్ళు ఏదన్నా మనకి తెలియచేస్తే దాన్ని మనం ఎలాగా ఇక్కడ వాళ్ళని చూసుకోగలము, వాళ్ళని ఎలా రెక్టిఫై చేయగలము, దానికి కావాల్సిన మందులు కానీ అది ఏది ఇవ్వగలము అన్న ఉద్దేశంతో మనం ఇక్కడ వాళ్ళని అడగడం జరుగుతుంది. అలానే దీనికోసం అంటూ మనం సపరేట్గా ఒక టీంని పెట్టుకున్నాము. సో ప్రతిరోజు వాళ్ళకి ఇవ్వాల్సిన మందులు ఇవ్వడం గురించి ఒక రిపోర్ట్ లాగా పెట్టుకుని వాళ్ళకి ఎక్కడా కూడా మెడిసిన్ అనేది మిస్ కాకుండా చేయడము. అలానే ఇప్పుడు కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు చూపించడం జరుగుతుంది. ఆ మెడికేషన్ అయినా ఇక్కడ మాకు తీసుకుని వచ్చిస్తే అది ఇక్కడ మేము చూపించడం జరుగుతుంది. కంటిన్యూయేషన్ లేదు మేము లోకల్గానే చూపించుకుంటాము అంటే మాకు అది ఇంకా ఈజీగా అవుతుంది. ఎందుకంటే మేము తర్వాత దానికి అది రివ్యూ చేయించడానికి అవుతుంది అన్న దానికని చెప్పడం జరుగుతుంది.
సో వాళ్ళు అడ్మిషన్ ప్రాసెస్ చేసేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా తల్లిదండ్రులు వాళ్ళ ఆరోగ్య విషయాలు ఏది మాకు చెప్పకుండా ఉండకండి. అది చెప్పితేనే మేము ఇక్కడ మీకు మళ్ళీ పిల్లలకి కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయగలము. వాళ్ళకి రికార్డ్ మెయింటైన్ చేసి పిల్లలకి కరెక్ట్గా చేయడానికి అవుతుంది. థ్యాంక్ యూ మా. ఇప్పుడు నెక్స్ట్ పిల్లల్ని మీరు ఇక్కడ చేర్చేటప్పుడు మెడికల్ తనకి ఎలా అయితే అవసరమైనవన్నీ చెప్పాలి అన్నది రిక్వెస్ట్ చేస్తున్నాము. దాని తర్వాత నెక్స్ట్ రౌండ్ వచ్చి మీరు ఏం చేయాలి, మీరు ఇక్కడ అడ్మిషన్ మన సాంప్రదాయ.org అనే వెబ్సైట్లోకి వెళ్తే ఈ అడ్మిషన్ అన్న దీంట్లో క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇంకా వీడియోలు అన్నీ కూడా పోస్ట్ అవుతాయి. ఇప్పుడు మేము మీకు రికార్డ్ చేసి పెడుతున్న వీడియోలు అన్నీ ఉంటాయి. ఎలా చేయాలి, ప్రాసెస్ ఏంటి అన్నది అన్నీ కూడా వివరంగా ఉంటాయి. ఇక్కడ అప్లికేషన్ ఫామ్కి మీరు క్లిక్ చేశారంటే ఫామ్ వస్తుంది. ఫామ్ని డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయడం అంతా అవుతుంది. కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు అవుతాయి, ఓన్లీ మనం అన్నీ కూడా ఫస్ట్ వచ్చి పిల్లలు ఇక్కడ ఉండి వెళ్ళిన తర్వాత అప్పుడు అవుతాయి ఇవన్నీను. సో దీనికి మళ్ళీ డాక్యుమెంటేషన్స్కి బేసిక్గా ఏం కావాలి అన్నది లత కొంచెం వివరంగా చెప్పవా అమ్మా? ఓకే మేడం, అందరికీ నమస్కారం. ఎలాంటి ఎడ్యుకేషన్ సిస్టంలో అయినా కూడా మెయిన్గా ఇంపార్టెంట్గా కావాల్సింది డాక్యుమెంట్స్. మాకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్, బర్త్, కమ్యూనిటీ సర్టిఫికేట్. ఈ ఆధారు, బర్త్లో పేరు స్టూడెంట్స్ది ఒకేలాగా ఉండాలి. ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉండకూడదు. ఆధార్లో ఎలాగుందో బర్త్లో అలాగే ఉండాలి. కమ్యూనిటీలో కానీ టీసీలో కానీ ఒకే రకంగా ఉండాలి. ఒక చోట సర్నేమ్కి ఎక్స్ప్లెనేషన్ ఉండి ఒక చోట నార్మల్గా ఇనిషియల్తో ఉండకూడదు. అవన్నీ కరెక్ట్గా చూసుకుంటేనే మీకు అడ్మిషన్ ప్రాసెసింగ్ కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ మా. సో మీరందరూ కూడా మీ పిల్లలు, పెద్ద పిల్లలు ఇక్కడ మా దగ్గర ఎవరైనా చదువుతున్న వాళ్ళు ఉన్నా, చిన్నపిల్లలు చదువుతూ డిగ్రీకి అడ్మిషన్స్ ఉన్నా, ఈ ఏడాది సాంప్రదాయ పాఠశాల డిగ్రీకి కూడా అడ్మిషన్స్ ఓపెన్ చేస్తున్నాము. సో ఎవరైనా ఉన్నారు అని అనుకుంటే దయచేసి ఇక్కడ సిబ్లింగ్స్ అంటే సొంత అప్పచెల్లెలు, అన్నదమ్ములు, పింతల్లి పిల్లలు, బాబాయ్ పిల్లలు, లేకపోతే పెద్దనాన్న పిల్లలు, లేకపోతే మా చుట్టాల పిల్లలు అన్నది అన్ని సెకండ్ రౌండ్లోకి వస్తాయి. ఇప్పుడు ఈ రౌండ్లోకి మాత్రం సొంత అప్పచెల్లెళ్ళు, అన్నదమ్ములు ఉన్న పిల్లలందరూ సిబ్లింగ్స్ రౌండ్లో అప్లికేషన్ పెట్టడానికి వీలుంది కనుక దయచేసి ఈ అవకాశాన్ని వాడుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాము. జై జై శంకర, హర హర శంకర.